చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రియమైన సంగమా, క్రీస్తుపేట శుభవందనాలు. మనమంతా దేవుని చేతులు పనిముట్టుగా సాధనంగా వాడాలి. రోమ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూల సమయమున సజీవయాగము అది మీ శరీరం సమర్పించుకుని మిమ్మల్ని క్రీస్తుపేట ప్రతిమాలోచన అంటాడు పౌలు. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పాపక్షమాపణ పొంది బతకాల. కాబట్టి భూమితో బతుకుతున్నాము కేవలం 60-70 సంవత్సరాలు, 90 కీర్తన 10 మరి ఈ భూమి మీద మనం బ్రతుకుతామంటే దేవుడు మనకిచ్చాడు. దేవుని కొరకు బతకక లోకం కొరకు బతికి చనిపోతే నరకం. అది అవయవాలు దేవుని మనకిస్తే ఇష్టం వచ్చిన తిని తాగి ఎగలాడి ఎంజాయ్ చేసి లోకంలో లేకపోలేదు. కాబట్టి భూమి మీద బ్రతుకు చిన్నదే. కాబట్టి దేవుడు విలువపెట్టి కన్నాడు కొన్నాడు, మనల్ని విలువపెట్టి కొన్నాడు కాబట్టి మనం ఎవరికి వాడబడాలి? మన అవయవాలు ఆయనకి సువార్త చెప్పడానికో, కరపాత్రలు పంచడానికో, ఇంటి పనుల కొరకు కాదు, అన్నీ దేవుని పనుల కొరకు పనిచేయాలి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒక ఆయన అవయవాలు బాగున్నా తన టాలెంట్తో సినిమా పాటలు పాడి లోకం మెప్పిస్తున్నాడు. ఒకసారి వీడియో చూడండి, అర్థమవుతుంది. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవా, నీ సోకులన్నీ సోలాగా తాడుకుంటా నా వద్దు పుచ్చుకోవా, లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా, ఘాటుగా కౌగిలించి మాటుగా అంటావా. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చు. చూశారు కదా, విన్నారు కదా. కాళ్ళు లేనివాడే ఈ విధంగా పాట పాడదే. కాళ్ళు, చేతులు, బలము, శక్తి, ధనం అన్నీ ఉండి ఏం చేసింది? ఈరోజు అన్నీ ఉండి కూడా కొంతమంది దేవుని పని చేయలేకపోతున్నారు. దేవుని సేవలో పనిముట్టుగా సాధనాలు వాడబడలేదు. కాబట్టి నీవు నీ సొత్తు కథలు పెట్టి కన్నాడు కొన్నాడు యేసుప్రభు. నీ కొరకు తండ్రి అయిన దేవుని లోకానికి తండ్రి అయిన దేవుడి తల్లి ప్రియకుమారు పంపించి లాస్ట్ చనిపోయి తిరిగి లేచినాడు. అయినా చనిపోయినా కూడా జనాలు మారకుండా కూడా కొంతమంది మారు మనసు పొంది పాపక్షమాలు పొంది యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం పిల్లలు నువ్వు మారు మనసు పొందని నువ్వు అలాగే రచిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం మరి 5వ వచనం చెప్తుంది వాక్యం. కాబట్టి ఈరోజు మరి సువార్తను గురించి ఎంతో తపన పడుతున్నారు. కాళ్ళు సహకరించిపోయినా చేతులు అట్లా సువార్త కరపత్రులు పంచుతున్నారు. చూడండి ఒక వీడియో కూడా. పిల్లరా, భూమి మీద మనకు అన్నీ ఉన్ని కూడా మనము సక్రమంగా దేవుని సేవ చేయలేకపోతున్నాము. కాబట్టి ఒకసారి ఈ అన్ని అవయవాలు ఉండి కూడా సేవ చేయలేకపోతున్నాం. కొంతమంది అవయవాలు సరిగ్గా లేకపోయినా సువార్త ఎలా ప్రకటిస్తున్నాడో ఒకసారి ఈ క్లిప్ని కూడా చూడండి. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకొనేను జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకొనేను జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా